వెల్కమ్ టు స్టార్ న్యూస్. మాజీ మంత్రి ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోరాటం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఎట్టకేలకు మణుబోలు మండలంలోని వీరంపల్లి సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ చిట్టేటి భానుచందర్కు ఉద్యోగం దక్కింది. శుక్రవారం చిట్టేటి భానుచందర్ వీరంపల్లి సబ్స్టేషన్లో ఉద్యోగంలో జాయిన్ అయ్యి తన భార్య, బిడ్డలు, స్నేహితులతో తిరిగి ఉద్యోగం దక్కినందుకు సంతోషంగా పంచుకున్నాడు. తన ఉద్యోగం ఇప్పించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృషి, ఆయన చేసిన మేలును జన్మలో మర్చిపోలేనని భానుచందర్ స్టార్ 9 న్యూస్ ఛానల్కి చెప్పాడు. 2023 అక్టోబర్ నెలలో వీరంపల్లి వైకాపా లీడర్ నిర్దాక్షిణంగా భానుచందర్ ఉద్యోగాన్ని తొలగించాడు. గిరిజనుడైన భానుచందర్ సబ్స్టేషన్ ఎదుట నిరాహార దీక్షకు దిగాడు. గత ఏడాది ఈ వ్యవహారం దుమ్మారం రేపింది. భానుచందర్కు అండగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ ట్రాన్స్కో ఎస్సీతో మాట్లాడి భానుచందర్లకి వీరంపల్లి సబ్స్టేషన్లో ఉద్యోగం ఇప్పించడం విశేషం. భానుచంద్ర వ్యవహారం ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ప్రతాప్ మన సురేంద్ర రెడ్డి దాంట్లో మడవలు కొడుకు కట్టించినాడు. మణుబోలు మండలం సబ్స్టేషన్, వీరంపల్లి సబ్స్టేషను. ఈ భానుచందర్ అనే కుర్రోడు గిరిజన యువకుడు, ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఈడ షిఫ్ట్ ఆపరేటర్గా ఇప్పుడు 9 years బ్యాక్ 2014లో ఉద్యోగం వచ్చింది. ఒక మంత్రికి, ఆయనకి మంత్రి పదవి వచ్చింది. ఆయన ఎక్కడో ఉన్నాడు, నైట్కి అంతా క్యాష్ లెక్క పెట్టుకుంటాడు. వీళ్ళు నెలకొక్క రోజు జీతం తీసుకొని భార్య, బిడ్డలు, తల్లికి కడుపు నిండా అన్నం పెట్టకూడదు, నిరాదీక్ష చేస్తున్నాడు. కళ్ళు కనపడటంలే మంత్రికే. ఒక గిరిజన యువకుడు, రెండో గిరిజన యువకుడు, ఒక ఊర్లో, ఒక సబ్స్టేషన్లో ఎస్సీ ఎస్టీలు, మా బిడ్డలు, వంకాయ పులుసు సభలు పెట్టుకునేది ఆయన. మీ బిడ్డని నేను అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే అరాచకాలు, మీ గ్రామ నాయకులు చేసే దుర్మార్గాలు కళ్ళు కనపడవు. దారుణమయ్యా, అన్యాయమయ్యా ఇది. ఆ అబ్బాయిని మళ్ళీ తిరిగి ఉద్యోగంలో పెట్టుకోండి. వదిలిపెట్టాం. మేము ఒకటి చెప్తుండా, మేము కోర్టును ఆశ్రయిస్తాం. అట్లా కూడా ఈ లోపల ఆర్డర్స్ రాకపోతే 4 నెలలు ఓపిక పట్టమంట ఆ కుటుంబాన్ని. కూలి చేసుకుని అయినా బతకమంటాం. వస్తుంది, మా గవర్నమెంట్ వస్తుంది. ఆ అబ్బాయికి న్యాయం చేస్తాం. ముందు వెళ్ళిన అబ్బాయికి కూడా న్యాయం చేస్తాం. ఈ దుర్మార్గాలు చేసే వాళ్ళని వదిలిపెట్టాం. దేనికైనా ఒక హద్దు ఉందయ్యా. ఇప్పుడు మేము అధికారంలో ఉంటే ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటే ఫోన్ ఎత్తుకోవటం, లెటర్ ఇవ్వమంటే చేయటం. అంటే వాళ్ళు కానీ పస్తులుంటే ఆయనకి, మంత్రికి నిద్రపట్టదనమాట. గిరిజనులు పస్తులుంటే ఆయన హ్యాపీగా నిద్రపోతాడా? ఓకే, నా పేరు చిట్టేటి భానుచందరు. నేను 2014 ఫిబ్రవరి 28వ తారీఖు వీరంపల్లి సబ్స్టేషన్ నుండి షిఫ్ట్ ఆపరేటర్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నా విధులను నేను సక్రమంగా నిర్వహించుకుంటూ ఉన్నాను. ఇటీవల కాలంలో వీరంపల్లి గ్రామస్తులైన కొంతమంది చేయన అపరాధం వల్ల నా మీద మోపి నేను అన్యాయంగా నన్ను పడేశాను. ఆ సందర్భంలో నేను నా కుటుంబాన్ని చూసి ఏదో నాకు తెలిసిన విధంలో పోరాటం చేస్తా ఉంటే, ఆ సమయంలో దేవుళ్ళలాగా పెద్ద ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ సార్ గారు వచ్చి నాకు మద్దతు తెలిపారు. అదేవిధంగా ఆ రోజు మాట కూడా చెప్పుకోవడం జరిగింది. ఈసారి గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మీ కుటుంబాన్ని ఆదుకుంటాము, మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెడతామనే ఒక గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీ ప్రకారం గవర్నమెంట్ వచ్చిన వారం 10 రోజుల లోపలే నాకు న్యాయం చేశారు. మహానుభావుడు ఆయనకి మాత్రం మా కుటుంబం పేరున పాదాలపై వందనం చేస్తున్నాము.
అలాంటి ఆయన జీవితాంతం మర్చిపోము. ఆయన్ని మాత్రం ఎల్లవెల్లలా మన బతుకున్న రోజులు ఆయన మాత్రం మర్చిపోయేది ఉండదు. అలాంటి దేవుడు ఎత్తనం. ఆయన పెట్టిన భిక్ష ఈ ఉద్యోగం నాకు. ఆయన మాత్రం నా తరఫు నుంచి కృతజ్ఞతలు, నా కుటుంబం తరఫు నుంచి కృతజ్ఞతలు